రే నీ పేరేంట్రా? రజనీకాంత్. ఆ? రజనీకాంత్. ఏ ఊర్రా నీది? చెన్నై. తెలుగా తమిళ? తెలుగే. మరి చెన్నై అని ఎందుకు చెప్పావు? అంటే చిన్నప్పుడే చిన్న లవ్ అఫేర్ ఉండి ఇంట్లో నుంచి పోయి 12 సంవత్సరాలు అక్కడే ఉండాల్సి వచ్చింది. లవ్ అఫేర్? ఏ వయసులోరా? ఓ 11 ఏళ్ళు ఉంటాయి. 11 ఏళ్లలో లవ్ అఫేర్ ఏంట్రా పౌలేకే? అసలు నిన్ను ఎవడ పంపించాడ్రా? వాడి మొహం చూస్తే తెలియరా? మా అచ్చిరెడ్డి కనిపిస్తున్నాడు చూడు. అన్నా మాచిరెడ్డి కొడుకు. మాట్లాడి ఏం మాట్లాడతాడో చూద్దాం. రే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. తేడా మాట్లాడితే పుచ్చు లేచిపోద్ది. చెప్పు. ఏమైంది? 7 వేయడం కుదరలే, మిస్ అయింది. ఎప్పుడేస్తున్నావు? టైం దొరికితే వేసేస్తా. సరే ఒకసారి వచ్చి కలు. కుదరదు, అండర్ గ్రౌండ్ లో ఉన్నా. అండర్ గ్రౌండా అంటే? అండర్ గ్రౌండ్ అంటే అండర్ అర్థం. నాకు కొన్ని దెబ్బలు తగిలి ఎవడో కాలు కొట్టేసాడు. పెట్టు, తర్వాత కలుతా. ఇది మెంటల్. శివన్న, నాకు ఈ నోట్లో గన్ను పెట్టి మ్యాగ్జిన్ మొత్తం కొట్టేయాలనుంది. సంపేస్తే సంపేంట్రా, ఇలా మెంటల్ టెన్షన్ పెట్టదు. రే నన్ను చంపితే నీకు ఎత్తిస్తానట్రా మాచిరెడ్డి? ₹1,00,00,000. కేవలం నువ్వు డబ్బు కోసం ఒప్పుకున్నావని నాకు తెలుసు. నా మీద నీకు, నీ మీద నాకు పగలేదు. నువ్వు ప్రొఫెషనల్ కిల్లర్వి కాదు, బట్ నీలో దమ్ముంది. ఇలాంటోడు పోకూడదు, కొన్నాళ్ళు ఉండొచ్చు. అందుకే ఉంచా. దెబ్బలు తగ్గాక వెళ్ళాలనుకుంటే వెళ్ళు, లేదా నా గ్యాంగ్లో చేరిపో. నీలాంటి వాడు నాకు కావాలి. థాంక్స్ డార్లింగ్. డార్లింగ్ ఏంటి బేవక్కు. వాణ్ణి త్వరగా ఇంట్లోంచి పంపించేయి. నిన్నెవరు ఎప్పుడు చంపేస్తారో తెలీదు. నీ రౌడీజం మూలంగా అమ్మ నాన్న పోయారు, వదినని చంపేశారు. అందుకే నీతో ఉండటం నాకు భయం. నేను లండన్ నుంచి వచ్చింది ఇక్కడ ఉండటం కోసం కాదు, బుజ్జిగాడి కోసం. బుజ్జిగాడు ఎప్పుడు దొరికితే అప్పుడు నీ నుంచి దూరంగా వెళ్ళిపోతాను. నువ్వేంటి ఇక్కడ? ఇది నా ఇల్లు బే. బేయా? మా అన్నని చంపాలని చూస్తావా? పడుకో, రాత్రికొచ్చి పొడి చేయకపోతే అడుగు. ముసెత్తావా? ఉండు, నిన్ను ఇప్పుడే చంపేస్తాను. హే హాయ్ రజనీ. ఇన్ని ట్విస్ట్ లేటే? అదే వద్దు నీకు. మా అక్క. అబ్బా బాబాయ్, ఆ బుజ్జిగాడెవడు? చిట్టి నాకు చెప్పింది. ఆడా మనం వైజాగ్ లో ఉండేవాళ్ళం కదా, మన పక్కింటి అబ్బాయి. ఆడు ఇది వేస్తే ఆడుకునేవాళ్ళు. నీకు బుజ్జి తెలుసా? తెలుసండి. ఈ ఏరియాలో ఉన్నాడా? ఉన్నాడేమోనే వెతుకుతున్నామండి. బుజ్జి తెలిస్తే నీకు చిట్టి కూడా తెలియాలే. తెలియపోవడం ఏంటండి బాబు, వాళ్ళిద్దరిని కలపడమే మన టార్గెట్. అలా కొడిచారంటండి బాబు. అరవకు, పబ్లిక్ సినిమా చూస్తున్నా. మీరెందుకు కొట్టారు? చెప్పు, బుజ్జిగాడి గురించి చిట్టి గురించి ఇంకేం తెలుసు నీకు? వాళ్ళిద్దరు అమర ప్రేమికులండి. అంటే మధ్యలో నువ్వు బ్రోకర్వా? చూడటానికి ఎలా ఉంటాను కానీ నేను బోకను కదండి. అబ్బా, బుజ్జి మా పక్కింటి కుర్రాడు. నేనెవరో తెలుసా? చిట్టి మొగుణ్ణి. చిట్టి వెళ్ళిపోయిందా? పెళ్ళి అయిపోయింది. మ్యాటర్ జరిగే టైంలో బుజ్జిగాడు చిట్టిని లేపుకెళ్ళిపోయాడు. చెప్పరా, నా
చిట్టి ఎక్కడుంది నేను కూడా చెప్పు. బుజ్జిగాడి కోసం వెతుకుతున్నాను. బుజ్జి గారు ఎక్కడ? నా చిట్టి నీకు తగిలింది. చిట్టి ఎక్కడ? హాయ్ మీకు కాఫీ కావాలా బోన్విటా కావాలా హార్లిక్స్ కావాలా ఏం కావాలన్నా ఇస్తాను చా అంత ఫెసిలిటీ ఉందా ఉండు ఇప్పుడే వచ్చేతాను ఫోను డేడే ఫోన్ కుడుంగుడా వీడికి ఫోన్ పన్ను డార్లింగ్ ఒకసారి ఫోన్ ఇయ్యి డార్లింగ్ ఇంటికి చేసుకోవాలి నమ్మకం ఏంట్రా మా నాన్నకి డార్లింగ్ ఫోన్ నువ్వు చెయ్యి చెప్పు 0891 హలో హలో ప్రభాస్ రాజు స్పీకింగ్ హియర్. అబ్బా నేనా బుజ్జిని రాజా చిట్టి ఫోన్ చేసిందిరా. నిజం ఎప్పుడు నాకు నంబర్ కూడా ఇచ్చిందిరా. ఒరే దానికి నిన్ను చూడాలని ఎంత తప్పనగా ఉందో ఎంత ఆశగా ఉందో తెలుసా? ఉండు ముందు వచ్చేటికి నెంబర్ రాజుకో. పేపరు పెన్ను ఏమన్నా కుడుంగ ఒరే రాజుకోరా. ఒక నిమిషం అన్న ఉండు అడే అరే అరే అడే ఒత్త పెన్ను కుట్టాడే రాజా వచ్చేసుకుంటున్నావా? ఉండు అమ్మ దొరికింది రాజా చెప్పురాన్న 9989 34 రాసుకున్నావా? ఐ లవ్ యూ రానా ఐ ఆల్సో లవ్ యూ రాజా. థ్యాంక్ యూ రానా పెట్టి మళ్ళీ ఫోన్ చేస్తాను ఈ ఫోన్ ఎక్కడికి బే టిప్పర్లో వెళ్ళి స్కూటర్ని గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా అలా ఉంటుంది నేను గుద్దితే తే Yes, I think so. ఓ వెహికల్ ఏమైనా చూడరా అరే ఓ స్కూటర్ కానీ ఒక కార్ కానీ అలాంటిది అరే మాల్ బట్టలే విడి చూస్తారేంట్రా చే ఎవడరా నా కాలు ఎరగొట్టేసింది నెంబర్ చెప్తాను అడ్రస్ ఇస్తావా నెక్స్ట్ టైం అడగండి హలో నెంబర్ ఉంది అడ్రస్ కావాలి నెంబర్ చెప్పండి 9989968834 68834 ఏం ఇదేనా ఏంటి చిట్టి అసలు పేరు మేఘనా ఇదిగో అడ్రస్ లే కాదు కానీ మీరు కనెక్షన్ ఇచ్చే ముందు ఫోటోలు లాంటివి తీసుకురా తీ తీ నువ్వా నా చిట్టి నేను నీ ఇంట్లో ఉన్నానా అయ్యో చిట్టే 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 చిట్టి డార్లింగే ఏంట్రా నా చెల్లిని చిట్టిని పేరు పెట్టి పిలుస్తున్నావు? నీకు విషయం చెప్పాలి డార్లింగ్ ఏమిట్రా? డార్లింగ్ చిట్టి ఎవరో తెలుసా డార్లింగ్ నా చిట్టి డార్లింగ్ వైజాగ్ లో చిట్టింటి పక్కనే ఉండేవాడు డార్లింగ్ నా పేరు బుజ్జి డార్లింగ్ నేను లండన్ నుంచి వచ్చింది బుజ్జిగాడి కోసం. బుజ్జి చిట్టి కోసం 12 ఏళ్ళు బయట ఎక్కడ ఉన్నాను డార్లింగ్ నీ చెల్లె నా చిట్టి అని నేను అనుకోలేదు డార్లింగ్ నేను నిన్ను చంపుదామని వస్తే నన్ను తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకున్నాడు డార్లింగ్ ఐ లవ్ యూ డార్లింగ్ ఐ సీరియస్లీ లవ్ యూ డార్లింగ్ చిట్టది నా చిట్టే డార్లింగ్ నేనంటే నీకు ఇష్టమేనా? నువ్వు చాలా మంచోడు డార్లింగ్ నా మాట వింటావా? చెప్పు డార్లింగ్ అయితే నువ్వే బుజ్జి ఉన్న సంగతి చిట్టికి చెప్పొద్దు. అదేం డార్లింగ్ బుజ్జి చిన్నప్పటి నుంచి నా చెల్లెలు నాపై కోపం పెంచుకుంటూనే పెరిగింది. ఏనాడు నాతో ఉండలేదు. వాళ్ళ బాబాయ్ ఇంట్లో పెరిగింది. ఆ తర్వాత చదువు కోసం లండన్కి వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడే నాతో వచ్చింది. నువ్వు బుజ్జి అని తెలిస్తే నా చెల్లెలు నన్ను వదిలి నీతో పాటే వెళ్ళిపోతుంది. కొన్నాడు పాటైనా నా చెల్లెలు నాతో ఉండని మారుతుంది ఉనని ఆశ. నాకు నా చెల్లెలు తప్ప ఇంకెవరూ లేరు. నేను చేయలేని పని నువ్వు నన్ను అడుగుతున్నావు డార్లింగ్ చిట్టిని చూస్తే చెప్పకుండా నేను ఉండలేను డార్లింగ్ నా బాధ నీకెలా తెలుస్తుందిరా? నువ్వు దూరం అయ్యాక నీ తండ్రి నీ గురించి ఎంత ఏడ్చుంటాడో నాకు తెలుసు. ఏదో ఆకతాయితనంలో నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోయాక
నీ చిట్టి గురించి తప్ప నీ తండ్రి గురించి ఈ రోజు ఆలోచించి ఉండవు. ఈ నాన్న వదిలిపెట్టి వెళ్ళిపోతావా? అలాగే నా చెల్లెలు నీ గురించి తప్ప ఈ అన్నయ్య గురించి ఏ రోజు ఆలోచించి ఉండదు. కళ్ళ ముందే చిట్టి వెళ్ళిపోతుంటే ఆగానంటే కేవలం నీకోసం వెళ్ళాలి. ఏడుపు వచ్చేస్తుండాలి. సరే 12 ఏళ్ళు చిట్టి కోసం ఆగా, నీకోసం 12 రోజులు ఆగుతా. ఆ తర్వాత కష్టం ఉండాలి. నేను బుజ్జి అని చెప్పను, కాకపోతే అప్పుడప్పుడు సైట్ కొట్టుకుంటానే. సైట్ ఏంట్రా? చూపిస్తాండి. హలో, ఎవరు? ఏండే మీ వాయిస్ బాగుందండి, ఏమన్నా మాట్లాడండి. రే, ఎవరా నువ్వు? అంటే పాట ఏమన్నా పాడండి. పళ్ళు రాలిపోతాయి అదవా. పెట్టి ఫోన్. ఇంతే డార్లింగ్, ఎందుకంటే ఏం చేయను. కానీ డార్లింగ్, చిట్టి వాయిస్ ఇంత ఫోన్లో ఎప్పుడు ఇరుకో తెరియమా? అయ్యో బాబోయ్. ఏయ్, చిట్టికి నువ్వు కూడా చెప్పుకో. నానా సంఖ్యలు నాకితే పని అయింది. మాచిరెడ్డి గారితో చెప్పు కొడుకులు వస్తున్నారని. రండి. అబ్బా కొడకల్లారా, ఏనుగంత బలం, కొండంత ధైర్యం వచ్చేసిందిరా. మనం ఏ యాంకిల్లో అయినా సరే మర్చిపోకూడని పేరొక్కటే, శివన్న. శివన్న శివన్న. హైదరాబాద్ అంతా నెతికేసాం, ఇటు దొరకడా? ఒరే బుజ్జా, ఒరే బుజ్జా, ఎక్కడ్రా? ఎతకలేక సత్రాను. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు బుజ్జి? బుజ్జి అంటే మా ఫ్రెండ్ పేరండి. మా ఫ్రెండ్ అని ఎత్తుకుంటున్నాను. మీది వైజాగా? అవును, మీకెలా తెలుసు? బుజ్జి అంటే ఎంవిపి కాలనీ బుజ్జా? రాజు గారు అబ్బాయా? నీ పేరు సత్తి కదూ? అయ్య బాబాయ్, అవును. నేను చిట్టిని. చిట్టా? ఆ, అయ్య బాబాయ్, అదేంటండి ఆడి కోసం ఎదుగుతుండే మీరు తగిలేరేంటి? మీకు విషయం తెలుసా? మన బుజ్జిగాడు హైదరాబాద్ వచ్చాడు. నిజమా? మీరు హైదరాబాద్ వచ్చారని తెలిసి మిమ్మల్ని ఎత్తుకుంటాడు ఇక్కడికి వచ్చాడు. ఆడిని ఎత్తుకుంటే నేను వచ్చాను. మీరు వాళ్ళ నాన్నగారు నెంబర్ ఇచ్చారంట కదా, అది ఆడికి ఇద్దామని నేను తిరుగుతున్నాను. మీకు బుజ్జిగాడు అంటే చాలా ఇష్టం ఉంటుంది కదండి. అయితే నువ్వు బుజ్జిని చూసావా? చూడటం ఏంటండి బాబు, నేనే ఆయన డైరెక్ట్ గా హైదరాబాద్ బస్ ఎక్కించాను. ఇప్పుడు బుజ్జి ఎలా ఉన్నాడు? ఆడికేంటంటే ఇప్పుడే షోరూమ్ లో తీసిన బండిలో ఉన్నాడు. బుజ్జి ఏం చదివాడు? కంప్యూటర్సా, ఎంబీఏనా? మీరు అంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? పోనీ నీ హైట్ ఉంటాడా? నాకంటే హైట్ ఉన్నాడు, సాలిడ్ గా ఉన్నాడు. సతీ, నువ్వు నన్ను గుర్తుపట్టావా? సగం సగం గుర్తుందండి, ఎందుకంటే నేను ఇప్పుడు పక్క ఎదిలోనే ఆడుకున్నాను కదా. ఆ ఇంజనీర్ గారికి నలుగురు గుర్తులు అవడం వల్ల ఎక్కువగా అక్కడ ఆడుకోవాల్సి వచ్చింది. చాలా థ్యాంక్స్ సతీ, మమ్మల్ని ఇద్దరిని కల్పన కోసం తిరుగుతున్నావు. తిరగడం కాదు, మిమ్మల్ని ఇద్దరిని నేనే కలుపుతా. షూ, నీ నంబర్ నాకు ఇవ్వు. ఈ రోజు నుండి మన ఇద్దరు కలిసి వెతుకుదాం, ఓకేనా? డన్. yes. నేను చెప్పకపోతే మీకెలా తెలుస్తుందిలే. నా సిటీ ఎక్కడికి వెళ్ళామో ఓడిసేస్తున్నామో ఎన్న మాట్లాడే. ఐ లవ్ యూ అండి. పళ్ళు రాలిపోతాయి ఎదవా. పెట్టు. చిట్టి తింది. అక్క, నాకు ఒక డౌట్. కొంపతీసి మన ఇంట్లో ఉంటున్నాడే రజనీకాంత్, వాడేనేమో. రేయ్, ఏయ్, నువ్వేనా రాంగ్ కాల్ ఇస్తోంది? రాంకాల ఎన్నా రాంకాల్ చెప్తాను పని. ఇది
ఇది నాది కాదు. అమ్మ నా కొడుక. ఏండే ఎత్తండి, ఏమన్నా మాట్లాడండి, అదే పోలే. ఒక పాట పాడండి. నీ అబ్బా నా ఇంట్లో ఉండి నాకే సైట్ వేస్తావురా? చేపల బస్తీ పంపిస్తాను. ఏం చేద్దాం ఇప్పుడు? బ్రహ్మాజీ, ఆ రూమ్ లో ఉన్నాడే తమిళోడు, అని చంపేద్దాం అనుకుంటున్నాను. నేను ఎప్పటి నుంచో వెయిటింగ్. నువ్వు అను, అన్న వెళ్ళి పక్కన వేసేద్దాం. అక్క వద్దే వాణ్ణి పెట్టుకుందామా? ముందు నువ్వు తెలుగు నేర్చుకో, ఆ తర్వాత పెట్టుకుందు గాని. ఏయ్, అన్నయ్య వస్తున్నాడు. రే బ్రహ్మాజీ, అన్న రండిరా వెళదాం. నువ్వు వెళ్ళన్నా, నేను వచ్చేస్తాను. అరే వెళ్ళండ్రా. రేయ్ తీయండిరా రాడ్లు. రేయ్ మొత్తం తలుపులన్నీ వేసేయండి. ఈ రోజు ఆ సాంబార్ గడ అయిపోవాలి. ஏய் என்னடா பண்ண போறீங்க? இந்த ராட்ஸ் என்னடா டேய்? என்னடி இவ்ளோ பெரிய கத்தி? ஏய் కాంపతీస్ మర్డర్ గన్ ప్లాన్ చేశారా? వీడు నాకు సైట్ కొడుతున్నాడు. అమ్మాయి గారికి సైట్ కొడతారా రే? ఇప్పుడు మామూలుగా తన్నే. ఒకసారి నా షూ కేసు చూడండి. నెక్స్ట్ ఎవడొత్తే అని దీంతో తంత సంపేస్తే సంపేయండి రా. నేను మాత్రం కనీసం ఒక్కడినైనా పట్టుకెళ్ళిపోతా. చంపేస్తారా? వాడు చంపేస్తారా? చంపేస్తారా? చంపేస్తారా రాస్కల్స్? వాడు వదిలిపోరారా? చలే, నీ చేతులు కత్తింటావా? వెళ్ళు, అవుట్, గెట్ అవుట్. అరే సిల్లీ ఫెలా, ఆ నోరు కొంచెం కంట్రోల్లో పెట్టుకోరా. వాళ్ళని చంపేసినా చంపేస్తారు. నీ వల్ల నా స్టోరీ మొత్తం మారిపోయింది డార్లింగ్. సొంత చిట్టే నన్ను మర్డర్ చేయాలని చూస్తుంది డార్లింగ్. ఒరేయ్, నువ్వు ఎప్పుడైనా మర్డర్ చేసావా? లే డార్లింగ్. తుత్తురికే, అలాంటి అడివి నన్ను మర్డర్ చేయడం నువ్వు ఎందుకు ఒప్పుకున్నావురా? అదే నాకు అర్థం కావట్లేదు డార్లింగ్. మూర్ఖత్వం రా నీకు, మూర్ఖత్వం. కరెక్ట్ డార్లింగ్. ఆ మూర్ఖత్వమే నన్ను కాపాడుతుంది. అందుకే నీటికి వచ్చి పడ్డా. శివన్నతో కలిసి మీరంతా ఓ రెచ్చిపోతున్నారు. ఒక్కొక్కరిని ఏరేస్తాం. ఇలా శివన్న గాని చూడాలనుంది. శివన్న మనుషుల్ని దొరికిన వాళ్ళని దొరికినట్టుగా చేయండి. కరెక్ట్గా ప్లాన్ చేయండి. కంట్లో పొడి చేయాలి. ఇంతకాడెక్కడున్నాడు రా? துக்கள் சிரிக்கும் நிலத்தில் தித்திக்கும் நினைப்பை விதைக்கும் பொன்மகள் வந்தாள். ఏం వందాల్? పది చూద్దాం. பொருள் கோடி தந்தாள். వీడా? பொன்மகள் வந்தாள். பொருள் கோடி தந்தாள். பூமேடை வாசல் பொங்கும் தேனாக. అన్నయ్య, మధ్యలో ఆడేందుకు? అన్నయ్య, వీడి గోల్ ఏంటో చూడు. ఈ తమిళ పాటలు భరించలేకపోతున్నాను. ఈ సాంబార్ గాడిని బయటికి పొమ్మను. సాంబారా? లేదో అన్ని మూసుకుని కూర్చోమని చెప్పు. నేను సాంబార్ కదే, నువ్వే గుల్టీ. పోరా పుస్కి. పుస్కియా? చైనీస్ మొహం నువ్వు. చనువిచ్చాను కదా అని ఎక్స్ట్రాలు చీత్రరే, చీరేస్తాను. ఇలా రివర్స్ అయిపోయావు డార్లింగ్. నువ్వు వెళ్ళమ్మా. అది పోన్లే డార్లింగ్. నువ్వు నన్ను కొట్టినందుకు నేనేం ఫీల్ అవట్లే. నువ్వు బాధపడకు. నిన్ను కొట్టినందుకు కాదురా, అది ఈరోజు నన్ను అన్నయ్య అని పిలిచింది. ఆ పిలుపు విని ఎన్ని సంవత్సరాలైందో. పోన్లే డార్లింగ్, నువ్వు హ్యాపీ అయితే నేను హ్యాపీ. ఎక్కడ్రా? అండర్ గ్రౌండ్ అని చెప్పాను కదా మాయా. ఫోన్ మాట్లాడకూడదు, పెట్టే. నీ మెంటల్ నా కొడుకు. చెప్పు డార్లింగ్. నిజం చిట్టి గారు ఉన్నారండి? హాయ్ సతీ. మీరు చెప్పినట్టే పేపర్లో యాడ్ ఇచ్చారు. ఒరే బుజ్జి, నువ్వు ఎక్కడున్నా వచ్చే, చిట్టి వెయిటింగ్ అని. చాలా థ్యాంక్స్ సతీ. నాకైతే బుజ్జిని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఉంది. అవును, మీరిద్దరు కలిసి ఫోటో ఏదైనా తీసుకున్నారా? ఫోటో అంటే
తీసారు కానండి మన కెమెరా కాదండి. సరే నెక్స్ట్ ఏం చేద్దాం? నా దగ్గర ఇంకా చాలా ప్లాన్లు ఉన్నాయి, రండి చెప్తాను. రండి. గత 12 ఏళ్ల ఎడబాటు తర్వాత బుజ్జి ఇక్కడే మన హైదరాబాద్ లో ఉన్నాడని తెలిసి తనని ఎలా పట్టుకోవాలో తెలియక ఎలా కలుసుకోవాలో తెలియక మన రేడియో మిర్చికి వచ్చారు బుజ్జి దిల్ కా ధడ్కన్, చిట్టి మరియు అతని ఫ్రెండ్ సత్తి. ఒరే బుజ్జి, ఎక్కడున్నావురా? నేను సత్యం రా. నువ్వు ఎక్కడున్నా సరే రేడియో మిర్చి ఒకసారి వినరా. నువ్వు చిట్టి గురించి ఏం టెన్షన్ పడకరా, చిట్టి నా దగ్గర ఉందిరా. ఒరే చిట్టితో మాట్లాడరా. బుజ్జి బుజ్జి బుజ్జి, వేర్ ఆర్ యు? వేర్ ఆర్ యు? ఈరోజు మా పెళ్లి రోజు. ఒకప్పుడు ఇదే రోజు నేను మా ఆవిడ గుడికెళ్ళాం. వాళ్ళు వదిన నా మూలంగా చనిపోయిందని నా చెల్లెలు నా మీద అసహ్యం పెంచింది. అచ్చుడు రుచిగాడు. అవునరా, శివనంతా కలిసిపోయాడు. వాళ్ళిద్దరూ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. నాకు ఎందుకురా చెప్పలేదు? ఎందుకురా చెప్పలేదు? చెప్పు. అది పోలే వదిలే విట్టే డే నీ పోడా. బుజ్జిగాడు శివన్న కాంపౌండ్ లో దూరాడా? అవును. ఈ యాంగిల్ కొత్తగా ఉందిరా. ఇవాళ లేకపోయింటే శివన నేసేవాళ్ళం. ఆడటువైపు ఎందుకు చంపాడ? ముందు ఫోన్ చేసి కనుక్కో. ఏంటి కనుక్కునేది? ఎప్పుడు ఫోన్ చేసినా అంటరండి అన్నాడు. ఆడు మనకే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నాడు, నాకేం తెలుసు. ₹1,00,00,000 పెట్టి కొనుక్కుని మనమే శివన్న గడికి ఆయన బాడీ గార్డ్గా పంపినట్టుగా ఉందిరా. నేను చాలా సార్లు నమ్మక ద్రోహం చేశాను. అబ్బే, ఈ యాంగిల్లో ఎప్పుడు చేయలే. ఎట్టంటే వాడిని ఇంకా ఉంచకూడదురా. ఆ శివన్న గడి కంటే ముందు ఇల్లేసేయాలి. మాచిరెడ్డి ఎక్కడ? తెలీదన్నా. ఎక్కడ కనిపిస్తే అక్కడే నరికి పారేస్తానని చెప్పు. అలాగన్నా. అప్పటి పోడు పోడు నువ్వంటే నాకు అస్సలు నచ్చదు. తెలుసు కానీ ఈరోజు కొంచెం నచ్చా. మా అన్నని కాపాడమని తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఖచ్చితంగా కొడతానంటే ఒక మాట చెప్తాను. చెప్పు. మరి నువ్వు కొట్టాలి. అస్సలు కొట్టను, చెప్పు. ఐ లవ్ యూ. நான் உன்னை காதலிக்கிறேன். ఏదో చెప్పు. మంచి మూడ్ లో ఉన్నాను కాబట్టి బతికిపోయావు. బచ్చగాయసాల మళ్ళీ కాలు ఇచ్చేసేదాన్ని. మోహన్ చూడు. ఏయ్, నువ్వు కుంటోడుగానే బాగున్నావురా రే. రే హౌలే కెల్లా, ఇటు రారా. డార్లింగ్, ఏం చేస్తున్నావురా అక్కడ? ఏదో నా ప్రయత్నాలు ఏదో నేను చేస్తున్నాను డార్లింగ్. మెల్లగా దాంతో ఐ లవ్ యూ చెప్పించడానికి ట్రై చేస్తున్నాను.
నా చెల్లెలు నీకు ఐ లవ్ యు చెప్తే ఏం చేస్తావురా చెప్పరా? నరికేస్తా. ఏమన్నావు? నువ్వు కరెక్ట్ గానే విన్నావు. అది ఐ లవ్ యూ చెప్పిన మరుక్షణం నరికేస్తాను దాన్ని. ఏ అది బుజ్జిగాడి కోసం వెయిట్ చేయాలి. బుజ్జిగాడే దాని మొగుడు. మధ్యలో నాలాంటి గొట్టంగాడికి ఐ లవ్ యూ చెప్తే నరకాలా వద్దా? ఐ ఆమ్ ఫుల్లీ కన్విన్స్డ్. నువ్వు చెప్పింది 100% కరెక్ట్. ఐ అప్రిషియేట్ యువర్ లాజిక్.